వెస్టిండీస్ తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 2 టెస్టుల్లోనూ విండీస్ జట్టును చిత్తు చేసింది. ఢిల్లీలో జరిగిన 2వ టెస్టు మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచ రికార్డును సమం చేసింది. ఒక ప్రత్యర్థి జట్టుపై వరుసగా 10 టెస్టు సిరీస్ విజయాలను సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును సమం చేసింది. ఇప్పటి వరకు ఆ రికార్డు దక్షిణాఫ్రికా పేరిటుంది. 4వ రోజు వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది భారత్. 121 పరుగుల లక్ష్య ఛేదనకు 5వ రోజు బరిలోకి దిగింది. మరో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. సాయి సుదర్శన్ 39 పరుగులకు అవుట్ అయ్యాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 13 రన్స్ కు అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ సెంచరీలతో అదరగొట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్పిన్నర్ల ధాటికి విండీస్ 248 పరుగులకే కుప్పకూలి 270 పరుగుల లోటుతో ఫాలో ఆన్ లో పడింది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కరేబియన్ జట్టు గొప్పగా పోరాడింది. క్యాంబెల్, షై హోప్ సెంచరీలతో జట్టును ఆదుకున్నా ఫలితం లేకపోయింది. కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచారు.